సింధు నది పరివాహక ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అదే మన దౌర్భాగ్యం బహుశా. అదే లవుడి యొక్క సమాధి గనక మన భారతదేశంలో ఉండగలిగితే ఈరోజు ఆ సమాధి ఒక మంచి పర్యాటక ప్రదేశంగా ఉండేది. మనందరం కూడా అక్కడికి వెళ్ళి సందర్శించుకొని దర్శించుకొని ఆ యొక్క చరిత్రని తెలుసుకునే ఇది ఉండేది, భాగ్యం ఉండేది. చరిత్రను తెలుసుకోవడం అంటే ఇలాంటి మహాపురుషులు, రాముడి యొక్క సంతానం కదా, రాముడి సంతానంని మనం సందర్శించుకోవాలి, దర్శించుకోవాలి. అయోధ్య అయితే మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఇదవుతుందో, అలాగే లాహోర్లో ఉన్నటువంటి లవుడి యొక్క సమాధి కూడా మనం సందర్శించుకోవాలి. దౌర్భాగ్యం మనకి అక్కడికి అది ఈ గాంధీ వీళ్ళందరూ కలిసి దేశాన్ని 2-3 ముక్కలు చేసేయడం, ఈ సింధు పరివాహక ప్రాంతం అంతా పాకిస్తాన్లో కలిసిపోవడం. ఈ సింధు పరివాహక ప్రాంతంలో కలిసిపోయినటువంటి నదిలో కూడా ఇప్పుడు ఇంచుమించు 30-40 టన్నుల బంగారం అక్కడ ఉందంట. అదంతా ఇప్పుడు పాకిస్తాన్ చేతికే వెళ్తుంది. సరే, అది పక్కన పెడితే పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానం మేరకు మన క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శుక్లా గారు నిన్న పాకిస్తాన్ వెళ్ళారు. అక్కడ లవుడి యొక్క సమాధిని అయితే సందర్శించుకున్నారు. అక్కడ పాకిస్తాన్ హోంశాఖ నఖ్వీ అయితే చిన్న రిపేర్లు వస్తే వాటిని బాగు చేస్తున్నారంటే శుక్లా గారు చెప్పడం అయితే జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క సమాధిని నేను కాపాడాను, చాలా వరకు అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తగా తీసుకున్నామంటూ చెప్తున్నాడు. అంటే అప్పుడు కాపాడానంటే దాన్ని కూడా కూల్చేయడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారని దాని అర్థం. లవుడు పేరు మీద వచ్చింది కాబట్టి లాహోరు, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ 10 సంవత్సరాల కాలంలోనే దాదాపు ఒక 4000 దేవాలయాలు అయితే కూల్చేశారు. ఇక పూర్తిగా పాకిస్తాన్లో 4-5 దేవాలయాలు ఉన్నాయి అంతే, అంతకుమించి ఏం లేవు. ఇలాంటి గొప్ప సమాధి ఒకటి ఉంది. కుసుడి సమాధి కూడా ఉంది వేరే దగ్గర, ఈ ప్రాంతంలో కాదు ఇంకో ప్రాంతంలో కుసుడి సమాధి ఉంది. లాహోర్లోనేమొచ్చేసి లవుడి సమాధి ఉంది. ఇవి మనకుంటే బాగుండేది.